ఇచ్చానంట. ఈ విధంగా నామినేషన్ కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మన బిగ్ బాస్ అన్న వచ్చి యష్మికి ఒక పవర్ ఇచ్చిండనమాట. ఇప్పుడు యష్మి బిగ్ బాస్ హౌస్లో నామినేషన్లో ఉన్న వాళ్ళని ఒకరిని సేవ్ చేయాలి, నామినేషన్లో లేని వాళ్ళని ఒకటి నామినేషన్లో పడేయాలని చెప్పి అనగానే యష్మి అక్క డింగ్ 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 అనుకుంటూ వచ్చి ప్రేరణని సేవ్ చేసేసింది. విష్ణుప్రియని నామినేట్ చేసింది అనమాట. ఇప్పుడు ప్రేరణ సేఫ్ జోన్లో ఉంది. విష్ణుప్రియ నామినేషన్లోకి వచ్చేసింది. ఎటువంటి ఇబ్బంది లేదు. విష్ణుప్రియ అక్క నువ్వే ఫస్ట్ బయటకు వచ్చేస్తావు, నీకు బీభత్సమైనటువంటి ఓటింగ్ జరుగుతుంది, ఏం భయపడకండి. హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అయితే ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 గురించి దాంట్లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మనం అయితే ఈరోజు నామినేషన్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు చాలా గొడవలు జరుగుతున్నాయి అనమాట. విష్ణు వర్సెస్ తర్వాత సోనియా, వీళ్ళిద్దరు ఇట్లా తప్పెవరిది నోరు పారేసుకుంటుంది ఎవరు, తర్వాత వచ్చేసి గ్రూప్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఒకరి వల్ల ఇద్దరు డౌన్ అయిపోతున్నారు, ఆ పర్సన్స్ ఎవరు అనేది కూడా మీ అందరికీ తెలుసు. నా మాటలు కూడా మీరు వినాల్సి వస్తుంది అనమాట కొన్నిసార్లు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఏ మాత్రం లాగ్ చేయకుండా, బ్లాగ్ అంటే బ్లాగ్ కదండి, లాగ్ చేయకుండా స్పీడ్గా నేను ఎవరెవరు ఏమేమి చేసిరు, ఎవరెవరు నామినేట్ చేసిరు, అసలు పాయింట్స్ ఏంటి అనేది మొత్తం కూడా చెప్తాను. తర్వాత బిగ్ బాస్ అన్న కూడా ఈసారి ఖచ్చితంగా నాగార్జున గారు సోనియాకి మాత్రం చెడావడా వేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఒకవేళ నాగార్జున గారు సోనియాని ఏమనకుండా ఓకే అని లైట్ తీసుకుంటే మాత్రం చూసే ఆడియన్స్ అయితే ఇంకా బిగ్ బాస్ని అయితే చూడాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ టైం ఆమెను ఏమనలేదు. ఈసారి ఈ సాటర్డే సండే ఆమెకి మంచి క్లాస్ తీసుకుంటే మాత్రం బిగ్ బాస్ హైలైట్ అవుతుంది. లేదంటే మాత్రం చాలామంది చూడడం మానేస్తారు. ఫస్ట్ దాంట్లో నేనన్నమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ నామినేషన్లకి మన బిగ్ బాస్ అన్న విలువంగానే అందరూ వచ్చి కూర్చున్నారు. తర్వాత ఎవరైతే మీరు ఇద్దరు నామినేట్ చేయాలి, దాంట్లో నామినేషన్ చేసిన వాళ్ళకి కలర్ పోయాలని కలర్ వాటర్ తీసుకొని రెడీ చేసి పెట్టేసి అనమాట. దాంట్లో వచ్చేసి ఫస్ట్ సీతక్కని పిలిచిండ్రు. సీతక్కని పిలిచి ఎవరిని నామినేట్ చేస్తున్న సీత అనగానే సీత వచ్చేసి ప్రేరణ తర్వాత నిఖిల్ని ఇద్దరిని కూడా నామినేట్ చేసింది. దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈసారి మాత్రం కిరాక్ సీతక్క నిజంగా కిరాక్ చేసింది అనమాట. అంటే మంచి పాయింట్స్ అయితే నోట్ చేసుకొని మరి ఈసారి అడిగి దుమ్ము దులిపి వదిలిపెట్టింది. ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ అనమాట సీత మాట్లాడిన విషయంలో. ఫస్ట్ అయితే ప్రేరణని రమ్మని చెప్పేసింది. తర్వాత నువ్వు ఎందుకు నన్ను నామినేట్ చేసినావు అని అడిగితే ఏం లేదు, నువ్వు బయట ఫ్రెండ్షిప్ పెట్టుకొని లోపలికి రావచ్చు, వాళ్ళతో మేము కూడా ఉండాలని నువ్వు ఫోర్స్ చేయడం నాకు నచ్చలేదు. అదొకటి. చాలా రోజుల నుంచి జరుగుతుంది కదండి, ఒక 2-3 డేస్ నుంచి జరుగుతుంది కదండి. డస్ట్బిన్లో నుంచి బాటిల్ తీసేసి డస్ట్బిన్లో పడేసి మళ్ళీ దాంట్లో నుంచి తీసి పెట్టమని చెప్పడము, ఇవి రెండింటి వల్ల నేను నామినేషన్ చేస్తున్నా. నువ్వు గ్రూప్ గేమ్ని నువ్వు ఆడుకో, కానీ మమ్మల్ని కూడా మీతో దాంట్లో జాయిన్ కావనడం నాకు నచ్చలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి నామినేట్ చేసేసింది. తర్వాత ఆదిత్య ఓం అన్న ఏంటంటే సారీ నిఖిల్ని నామినేషన్ చేసింది. ఫస్ట్ సీత వచ్చేసి ప్రేరణ, నిఖిల్ ఇద్దరు అనమాట. నిఖిల్ ఏంటంటే నువ్వు ఇంతకుముందు చాలా బాగుండేవాడివి, ఇప్పుడు ఏమైందేమో నాకు తెలియదు, నువ్వు నీ డామినేషన్ ఎక్కువైపోతుంది, నేను గెలవాలంటే నాకు కాంపిటీషన్గా ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలి, కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా. అందరితో కూడా నువ్వు అంటే సేమ్గా ఉండవు, ఒకరితో ఎక్కువ ఒకరితో తక్కువ లేకుండా అన్నట్టు చెప్పేసింది అనమాట. వెళ్ళి కూర్చున్నారు. తర్వాత ఏమంటారు కలర్ నీళ్ళు ఓపించుకున్నారు, పోయి కూర్చున్నారండి. తర్వాత అభయ్ నబీ నన్ను వచ్చింది. తర్వాత ఆయన వచ్చి విష్ణుప్రియ తర్వాత ఆదిత్య ఓమన గురించి చెప్పినమాట. ఇక్కడ విష్ణుప్రియ ఏంటంటే నువ్వు అంటే ఇంకా ఇంప్రూవ్ కావాలి గేమ్స్లలో అన్నిట్లో కూడా నువ్వు ఇంప్రూవ్ అయ్యి మంచిగా ఆడాలి, అన్నిట్లో ఇన్వాల్వ్ కావాలనేసి నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని అభయ్ నవీన్ అన్న చెప్పేసిండు. తర్వాత ఆదిత్య ఓమన్ వచ్చేసి అసలు మీరు ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ పనులు కాకుండా అందరి పనులు కూడా చేయండి, అన్ని విషయాలలో ఇన్వాల్వ్ కాండి అని చెప్పంటే అప్పుడు ఆదిత్య ఓమన్ అంటారు నేను ఎక్కడ పని చేయట్లేదు, నేనేం చేయట్లేదు వర్క్ అంటే అందరూ ఉండి చేస్తున్నారు అని చెప్పేసి అందరు అన్నారనమాట. కాబట్టి ఇంకా ఈయన ఉద్దేశం ఏంటో నాకైతే తెలియదు, కానీ సెట్లో మీరు అందరితో కలవట్లేదు అన్న ఉద్దేశంతో నామినేట్ చేసిండు అనమాట. తర్వాత సోనియాని పిలిచిండు. సోనియా వచ్చేసి నైనికని, సోనియా ఆకుల ఈ అమ్మగారిని పిలిచారనమాట. ఈ అమ్మగారిని పిలవంగానే నైనికని సీతని ఇద్దరిని కూడా నామినేట్ చేసింది. ఇంకా సీత వచ్చేసి ఇక్కడ ఏంటంటే నువ్వు బాటిల్స్ గురించి నామినేట్ చేసినావు అని చెప్పేసి అంటున్నావు కదా, నిన్ను అట్లా చేయమని చెప్పింది నీ టీంలో ఉన్నటువంటి లీడర్, కాబట్టి నువ్వు సరిగా నీ టీం వాళ్ళకి నువ్వు కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు కాబట్టి ఈరోజు నీ టీం వాళ్ళు సఫర్ అవుతున్నారు నీ వల్ల అని చెప్పేసి నైనికని నామినేట్ చేసింది. తర్వాత సీతను వచ్చేసి
నీకు క్లారిటీనే ఉండదు, నీ ఆట మీద నీకు క్లారిటీనే ఉండదు, అసలు నువ్వు గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు పాటించవు అని చెప్పేసి అనగానే ఇంకా అక్కడ కొంచెం డిస్కషన్ జరిగిందండి. ఇంకా సీత కోపం వచ్చేసి నాకు క్లారిటీ ఉండదు, బొక్క ఉండదు ఏదో అని సమ్ ఆమె గురించి ఆమె మాట్లాడుకుంది. సో నేను ఒక్క మాట కూడా అనలే, కానీ దీన్ని కూడా ఆమె హైప్ చేసేసి ఎక్కువ మాట్లాడకు సీత అని చెప్పేసి అన్నది. ఫస్ట్ ఈమె మాట్లాడేదే ఎక్కువ, ఈమె మాట్లాడేదే నాన్ సెన్స్, అందరినేమో ఎక్కువ మాట్లాడదని చెప్పంటది. ఈ విధంగా ఇంకా కలర్ నీళ్ళు ఓపించుకుని అయితే వెళ్ళిపోయాను. నా గేమ్ గురించి నాకు తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి సీత గట్టిగా ఇచ్చిందండి. ఈసారి మాత్రం సీత హైలైట్ అంటే హైలైట్ అనమాట, అరాచకం అనమాట ఈసారి సీత. ఆమె ఏమంటారు, ఆమె మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా అరాచకం అనమాట. తర్వాత సోనియా పోయి కూర్చున్న తర్వాత నాగమణికంఠ అయితే వచ్చేసిండ్రు. నాగమణికంఠ వచ్చేసి ఫస్ట్ ఆర్జే శేఖర్ భాషను అయితే నామినేట్ చేసిన తర్వాత ఆదిత్య ఓమన్ అని. సేమ్ ఆదిత్య ఓమన్కైతే అందరికీ ఒక్కటే ట్యాగ్ ఇచ్చారు అనమాట. మీరు ఇంకా ఓపెన్ అప్ కావాలి, మీరు ఇంకా మంచిగా అందరితో కలవాలి, ఆయన ఆల్రెడీ కలుస్తూనే ఉన్నాడు, చేస్తున్నాడు. మళ్ళీ ఇంకా ఏం కలవాలనేది మాకైతే అర్థం కాలేదు. అన్నకు కూడా బాగా కోపం వచ్చిందనమాట. అందుకే ప్రతిసారి కలర్ వాటర్ పోసినప్పుడు ఒక పోజ్ పెట్టేసి నిలబడుతున్నాడు అనమాట. ఆయన కూడా కోపం వస్తుంది, కానీ ప్రతి ఒక్కరు మీరు ఇన్వాల్వ్ కావట్లేదు అంటే ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాడు ప్రతి దాంట్లో. కటింగ్ అంటే వెజిటబుల్ కటింగ్ కానీ, తర్వాత వర్క్ విషయంలో కానీ నేను ఎప్పుడైనా సరే చూపిస్తూనే ఉంటాడు. ఈ మధ్య కాలంలో అంటే మొన్న సాటర్డే నుంచి మాత్రం బాగా కనిపిస్తున్నారు అనమాట ఆదిత్య ఓమన్న. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారు. కాకపోతే ఆడవాళ్ళు గొడవ అయ్యేటప్పుడు కూడా వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలంటే మాత్రం అది కొంచెం కష్టం అనమాట. ఈ విధంగా ఆదిత్య ఓమన్ అయితే ఆయన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేసిండు. తర్వాత ఆర్జే శేఖర్ భాష అన్న ఏంటంటే, వినాయక చవితి రోజు మాకు స్వీట్స్ పంపిస్తే నువ్వు తీసుకొని దాచిపెట్టుకున్నావు అని చెప్పేసి నాగ చైతన్య వస్తుందండి, నాగమణికంఠ ఈ ఆర్జే శేఖర్ని ఇందుకోసమే నాకు లడ్డూలు ఇచ్చలేవు, నువ్వు తీసుకొని ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకున్నావు అని చెప్పేసి, నాకు చాలా ఇష్టం నన్ను తినియకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావు అని చెప్పేసి నామినేట్ చేసిండంట. ఆయన అట్టేనంట అక్కడ, అందుకోసం అని చెప్పేసి అది లడ్డుల కోసము. తర్వాత ఆదిత్య ఓమన్ వచ్చిండు, ఆయన వచ్చేసి అభయ్ నవీన్ని తర్వాత ఆర్జే వీళ్ళిద్దరిని కూడా నామినేషన్ చేసిండు. అభయ్ నవీన్ ఏంటంటే, నేను ఓపెన్ అప్ కావడం కాదు, ఫస్ట్ నువ్వు ఓపెన్ అప్ అయ్యి అందరితో మంచిగా ఉండు, మంచిగా గేమ్ మంచిగా ఆడని చెప్పేసి అభయ్కి చెప్పడం జరిగింది. నేను ఆడుతూనే ఉన్నాను అని చెప్పేసి ఈయన కూడా చెప్పుకున్నాడు. తర్వాత వచ్చేసి ఆర్జే శేఖర్ భాష, ఈయన ఏంటంటే నువ్వు ఇంకా అసలు నీకు డిసిప్లినే లేదు, నాకే లేదు అని అందరూ అంటున్నారు, కానీ నాకు కాదు నీకు లేదు, ఫస్ట్ డిసిప్లిన్గా ఉండు, నా మీద జోక్ వేయడం నాకు అస్సలు నచ్చలేదని చెప్పేసి ఆదిత్య ఓమన్ చెప్పేసింది అనమాట. సరే ఇంకొకసారి అట్లా మీ మీద జోక్ చేయను, సారీ అని చెప్పేసి మన శేఖర్ భాష అన్న అయితే అన్నారు. కాకపోతే అందరూ సైలెంట్గానే ఉంటే ఎట్లా అంటే అప్పుడప్పుడు కొంచెం జోక్స్ అయితే వేసుకోవాలి కదా, నవ్వాలి కదా, నవ్వుతూనే కదండి మనకు హాస్య గ్రంథులు అనేది రిలీజ్ అయ్యి మంచిగా ఫేస్ గ్లోనెస్ రావడానికి. ఓకే, ఆయనకు నచ్చలేదు, ఆయన మీద కామెంట్ చేయడం ఆయనకు నచ్చలేదేమో, అంటే జోక్ వేయడం నచ్చలేదేమో, అందుకోసమనే వద్దు అన్నారు. తర్వాత విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చేసి మణికంఠను తర్వాత నాగమణికంఠను తర్వాత సోనియాని ఇద్దరిని కూడా నామినేషన్ చేసింది అనమాట. నాగమణికంఠ అదే ఇట్లా విష్ణు గురించి మాట్లాడినప్పుడు అడల్టరీ కామెడీ చెయ్యొద్దు అని తనే అనింది. తర్వాత నేను అన్న మాటలకి మీకు బాధేసింది, మీరు అప్పుడెందుకు చెప్పలేదు, ఇప్పుడెందుకు నాకు అదే రీజన్ చెప్పి నాకు నామినేట్ చేస్తున్నారు అని చెప్పేసి, అదే నామినేట్ ఎందుకు చేసిరని అని విష్ణుప్రియ అప్పుడే నాకు చెప్పింటే అయిపోయేది, మీరు దాచిపెట్టుకొని నామినేషన్స్ వరకు వెయిట్ చేసి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, అందుకోసమే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పి చేసేసింది అనమాట. తర్వాత సోనియా ఏంటంటే, ప్రతిదానికి నాతో నువ్వు కంపేర్ చేసుకొని ప్రతిదానికి నాతో గొడవ పెట్టుకోవడానికి నువ్వు ఇది చేస్తున్నావు, ఇవన్నీ కొంచెం ఆపేసుకొని కొంచెం ప్రశాంతంగా ఉండు, పచ్చకామర్లు వచ్చినోడికంటే లోకమంతా పచ్చగానే ఉంటుందంట, కానీ నీలాగా నేను డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేకపోయినా కానీ వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళు చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు, అది కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవన్నీ మాట్లాడకూడదు, ఎవరికి కంఫర్ట్ ఉంటే వాళ్ళ పక్కనే కూర్చోవాలని నాకు తెలియదు కదా, ఫేస్ మీద రాసుకోవాలి కదా అని చెప్పేసి అన్నది. కాకపోతే విష్ణు వర్సెస్ సోనియాలో మీకు ఎవరిది కరెక్ట్ అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 100% అయితే సోనియా ఆకులది తప్పండి, చాలా చాలా వరస్ట్గా మాట్లాడుతుంది. ఆమె గురించి స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను, చాలా చాలా వరస్ట్గా మాట్లాడుతుంది. అసలు ఇట్లాంటి కంటెస్టెంట్స్ అనేది నేను ఇంతవరకు చూడలేదు. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 8 వరకు ఫాలో అవుతూనే ఉన్నా, ఎప్పుడు కూడా ఇలాంటి వరస్ట్ అసలు నేనైతే ఆ మాటలు కానీ ఆమె లాంగ్వేజ్ ఏమనుకుంటుందంటే, ఆమె చదువుకొని ఉండొచ్చు, పెద్ద చదువులు చదువుకోవచ్చు, మేము కూడా చదువుకున్నామండి, పీజీలు చేసినాం మేము కూడా, పెద్ద చదువులు చదువుకున్నాం, కానీ ఎవరితో ఎట్లా మాట్లాడాలని ఫస్ట్ నేర్చుకోవాలి. మొన్న ఇంకొక మాట అన్నదనమాట విష్ణుప్రియని, మా ఇంట్లో మీకు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ మా ఫ్యామిలీ ఉన్నారు, అందరూ కూడా నా వీడియో ఇవి మొత్తం టెలికాస్ట్ అయ్యే చూస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అని అనడం జరిగిందనమాట. అంటే విష్ణుప్రియని కించపరుస్తుందా, విష్ణుప్రియని కించపరిచి తనకి ఇవ్వలేరని చెప్పేసి తను ఇంకా డౌన్ అయిపోవాలని చెప్పి చేస్తుందా? డౌన్ అయ్యే ప్రసక్తే లేదు. కాకపోతే నాకు విష్ణుప్రియ అంటే ఇంతకుముందు అస్సలు ఇష్టం లేదండి,
కానీ బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చిన తర్వాత తన మీద నాకు రెస్పెక్ట్ చాలా పెరిగింది. తను ఎక్కడ అంటే ఏది కూడా తను పాపం ఈమెలాగా రచ్చరచ్చ చేయకుండా ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ మాట్లాడుతుంది. కాబట్టి నాకు బాగా నచ్చిందనమాట. విష్ణుప్రియ డ్రెస్సింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఇంతకుముందు అంటే రీల్స్‌లలో కానీ దాంట్లో చేసేటప్పుడు కొంచెం వేరేలా అంటే కొంచెం గ్లామరస్‌గా వేసుకుంటారు. కానీ ఇక్కడ అది కూడా లేదనమాట. శారీసు, తర్వాత నైట్ డ్రెసెస్ అవి మాత్రమే వేసుకుంటుంది. మరి అంత వరస్ట్‌గా అయితే వేసుకోవట్లేదు. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మన సోనియా ఆకుల గారు మాట్లాడితే చాలా చాలా బాగుంటుంది. చాలా వరస్ట్ కామెంట్ చేస్తున్నారు. చాలా నెగిటివిటీ వచ్చింది ఆమెకి. ఇంకా అర్థం కావట్లేదు. బయటికి వెళ్తే అర్థమవుతుంది ఆమెకి ఎంత నెగిటివిటీ వచ్చిందనేది. ఇక్కడైతే ఈ విధంగా అయిపోయిందండి విష్ణుప్రియ. తర్వాత శేఖర్ భాష అని వచ్చిండు. శేఖర్ భాష అని వచ్చి మణికంఠని, తర్వాత ఓమన్ అని ఇద్దరిని కూడా నామినేట్ చేసిండు. మణికంఠ ఏంటంటే అతను ప్రతి దానికి అందరి దగ్గరికి పోయి నాది ఇది అని చెప్పుకుంటున్నాం. అట్లా చెప్పుకోదని చెప్పి ఆయన మణికంఠ నామినేట్ చేసిండు. తర్వాత ఓమన్ వచ్చేసిండు. మీరు కూడా డిసిప్లిన్ లేదని నాకు చెప్తున్నారు. ఫస్ట్ మీరు డిసిప్లిన్గా ఉండండి, మీరు అన్నింటిలో ఓపెన్ అప్ అయి ఉండండి అని చెప్పేసి శేఖర్ అని వచ్చేసి ఓమన్ అని నామినేట్ చేసిండు. ప్రతిసారి నామినేట్ చేసిన ప్రతి ఒక్కసారి ఆయన కలర్ ఒప్పించుకోవడానికి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క పోజ్ పెట్టి నిలబడుతుంట. అంటే ఆయన కోపాన్ని అట్లా వ్యక్తపరుస్తున్నారు అనమాట. అంత కోపం వస్తుంది అన్నకి. తర్వాత ప్రేరణ వచ్చింది. ప్రేరణ వచ్చేసి నిఖిల్ని తర్వాత సీతని ఇద్దరిని నామినేట్ చేసింది. నిఖిల్ని ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అసలు ఇది నాకు నీ మీద లేకుంటే బేబక్క ఉంటే బేబక్క మీదనే వేస్తుండి. ఇప్పుడు బేబక్క ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నువ్వు కిచెన్ తీసుకున్నావు కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైంకి అస్సలు అందట్లేదు. చాలా చాలా ఆకలేసింది. అంత కేర్లెస్గా నువ్వెందుకున్నావు అన్నట్టు బేబక్క నిఖిల్ని మన ప్రేరణ నామినేట్ చేసింది అనమాట. తర్వాత సీత ఎదుటివారికి వేరే వాళ్ళకు ఛాన్స్ లేకుండా, ఎదుటివారు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది అవతల వ్యక్తులు విన్నప్పుడు వాళ్ళు మాట్లాడేది కూడా నువ్వు విను అని చెప్పేసి నేను నామినేట్ చేసేసింది అనమాట. తర్వాత పృథ్వీరాజ్ వచ్చిండు. పృథ్వీరాజ్ వచ్చేసి నాగమణికంఠని తర్వాత నైనిక ఇద్దరిని కూడా నామినేట్ చేసిన అనమాట. నాగమణికంఠ ఏంటంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం ఎక్కువ అయిపోయింది, నువ్వు ఒక కట్టపలాగా తయారైనో అట్లా కాక అని చెప్పేసి నామినేట్ చేసిండు. తర్వాత నైనిక ఏంటంటే నైనిక కాఫీ కప్పు తీయలేదంట. పృథ్వీ తాగిన కాఫీ కప్పు తీయలేదని చెప్పి ఆమె నామినేట్ చేసిండంట. ఎంత లేజీ ఫీలర్స్ అండి మనకి ఈసారి వచ్చిన వాళ్ళు మాత్రం. వాళ్ళ కప్పులు వాళ్ళు తీసుకోలేరా? అట్లా ఉంటుంది అనమాట మొత్తానికి. తర్వాత నబిలాన్ వచ్చేసి పృథ్వీని తర్వాత నిఖిల్ ఇద్దరిని నామినేట్ చేసిండు. పృథ్వీని ఏంటంటే నీకు రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్పేసి నామినేట్ చేసిండు. రెస్పాన్సిబిలిటీ లేదు అని అంటే మీన్స్ అంటే నువ్వు స్నానం చేసి మొన్న టవల్ తీసుకపోయి దాని మీద వేసిన కుర్చీ మీద అట్లా వేయకూడదు అని చెప్పేసి అన్నాడు. ఇట్లాంటి అసలు నీకు నామినేషన్కి పాయింట్ లేనప్పుడు నీ ఇష్టం వచ్చిన పాయింట్ చెప్పుకో అని చెప్పేసి ఇంకా నేనైతే కామ్ అయిపోయి కలర్ వాటర్ ఒప్పించుకున్నాను. నిఖిల్ కూడా సేమ్ టు సేమ్ అంతే అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి నైనిక వచ్చి ప్రేరణని పృథ్వీని ఇద్దరిని నామినేట్ చేసింది. ప్రేరణ ఏంటంటే మీరు చేసిన పనికి నచ్చలేదు అని అన్నందుకు, మీరు చేసిన పని నాకు నచ్చలేదు, అదే డబ్బాల టిన్లో వేయడము తర్వాత తీపియడం అది నాకు నచ్చలేదు, అందుకోసం అని చెప్పేసి నేను మిమ్మల్ని చేస్తున్నాను ప్రేరణ చేసేసింది. పృథ్వీ ఏంటంటే మీరు బయటికి రావాలి, ఇంకా బాగా ఆడాలి అన్నట్టు నామినేట్ చేసిందంట. ఓకే. తర్వాత నిఖిల్ వచ్చేసి పృథ్వీని తర్వాత నైనికని ఇద్దరిని కూడా నామినేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే నిఖిల్ వచ్చి పృథ్వీని అంటున్నాడు, నువ్వు కంఫర్ట్ జోన్లో ఉంటున్నావు అంటే ఎవరికి ఇబ్బంది పడకుండా అందరితో కలిసిమెలిసి బాగున్నట్టు అట్లా కంఫర్ట్ జోన్లో ఉంటున్నావు. నువ్వు మాస్క్ ఇంకా తీసిలేవు, మాస్క్ మేము అందరం తీసినా నువ్వు కూడా అని చెప్పి చెప్తున్నాను అనమాట ఇండైరెక్ట్గా. తర్వాత నైనికకి నీ మాట మీద నీకే నమ్మకం ఉండనప్పుడు నువ్వేం మాట్లాడుతావు అని చెప్పేసి ఆమెను నామినేట్ చేసినట్ట. ఈ విధంగా నామినేషన్ కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మన బిగ్ బాస్ అన్న వచ్చి యష్మికి ఒక పవర్ ఇచ్చిండు అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నామినేషన్లో ఉన్న వాళ్ళని ఒకరిని సేవ్ చేయాలి, నామినేషన్లో లేని వాళ్ళని ఒకటి నామినేషన్లో పడేయాలని చెప్పి అనగానే యష్మి అక్క డింగ్ డింగ్ అనుకుంటూ వచ్చి ప్రేరణని సేవ్ చేసింది. విష్ణుప్రియని నామినేట్ చేసింది అనమాట. ఇప్పుడు ప్రేరణ సేఫ్ జోన్లో ఉంది, విష్ణుప్రియ నామినేషన్లోకి వచ్చేసింది. ఎటువంటి ఇబ్బంది లేదు విష్ణుప్రియ అక్క, నువ్వే ఫస్ట్ బయటకు వచ్చేస్తావు, నీకు బీభత్సమైనటువంటి ఓటింగ్ జరుగుతుంది, ఏం భయపడకండి. దీంట్లో వచ్చేసి ఇప్పుడు నిఖిల్ తర్వాత మన సోనియా ఆకుల, సీత, తర్వాత విష్ణుప్రియ, తర్వాత పృథ్వీరాజ్, ఆర్జే శేఖర్ భాష, తర్వాత మన ఆదిత్య ఓమన్న వీళ్ళు ఉన్నారు. మొత్తం 8 మెంబర్స్ ఉన్నారనమాట. చూద్దాం ఎంతమంది సేఫ్ అవుతారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఇదనమాట ఈరోజు నామినేషన్ తతంగం అంతా ఇది. ఈ విధంగా అయితే ఈ మధ్యకాలంలో చెలరేగిపోయి మాట్లాడుతున్నటువంటి సోనియా అక్క గురించి ఏమనుకుంటారో ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆమె మాట్లాడే పద్ధతి అది అస్సలు నచ్చట్లేదు నాకు. సార్ ఖచ్చితంగా మీరు ఆమె మీద కొంచెం ఆమెతో మాట్లాడి ఆమెకు కొంచెం చెప్పండి, లేదంటే మాత్రం బిగ్ బాస్ సీజన్ 8 అయితే అటర్ ఫ్లాప్ అవుతుందని నా ఉద్దేశం.
నా ఉద్దేశం. ఎందుకంటే సోనియా ఆకుల చాలా వరస్ట్‌గా మాట్లాడుతుందనమాట విష్ణుప్రియని. ఆమెను ఎందుకు టార్గెట్ చేసిందనేది నాకైతే అర్థం కావట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇంకొకటి సోనియా ఆకుల ఏంటంటే ఇతన్ని బాగా బ్రెయిన్ వాష్ చేస్తుందనమాట. ఒకరి పృథ్వీని, ఒకటి నిఖిల్‌ని బ్రెయిన్ వాష్ బాగా చేస్తుంది. ఎందుకు చేస్తుందో ఏమో, వాళ్ళు ఈమెతోని ఫ్రెండ్షిప్ చేసినప్పుడల్లా వాళ్ళు పోతున్నారనమాట. కాబట్టి కొంచెం చూసుకొని వాళ్ళు గేమ్ ఆడితే టాప్ 5లో ఉంటారు. ఇంకొకటండి, పృథ్వీకి మన నిఖిల్ అన్నకి నాగమణి కంట చెప్తున్నారనమాట, సజెషన్స్ ఇస్తున్నారు. అంటే ఎంత లోకి పడిపోయినాడో మన నిఖిల్ అనేది మీరు కొంచెం ఆలోచన చేయండి. నిఖిల్ ఇప్పుడన్నా బుర్ర పెట్టి ఆట ఆడితే, ఆమె కొంచెం దూరంగా ఉంటే, ఆమె ఒక నెగిటివ్ వైబ్ అని నేను అంటాను, ఆమె కొంచెం దూరంగా ఉంటే అందరు కూడా గేమ్ పర్ఫెక్ట్గా ఆడతారు. లేదంటే ఇందాక చెప్పినట్టు పోతారు. ఓకేనా ఫ్రెండ్స్. మరి ఈరోజు జరగబోయే బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించినది రేపు మాట్లాడదాం. అంతవరకు బాయ్ బాయ్.